వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ యొక్క వీడియోలో రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. అయితే ఈ యొక్క రెండు అప్డేట్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. మరి దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఎవరైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పరిమితి కోసం అడిగారో మరి వారి కోసం అప్డేట్ అయితే వచ్చింది. 4 సిలిండర్ల వరకు మాత్రమే ఇప్పుడు పరిమితి అయితే ఉంచారని చెప్పేసి మనం అప్డేట్ అయితే అధికారికంగా వచ్చినప్పుడు కూడా ప్రకటిస్తామని అయితే మీతో తెలియజేశాను. మరి దానికి సంబంధించిన గాను మరి పూర్తి వివరాలు అయితే చెప్పినట్లుగానే అఫీషియల్గా ప్రభుత్వం నుంచి కూడా రావడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడలేనట్లయితే ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి, మీకు ఆ వీడియో దొరుకుతుంది. ఇక అదేవిధంగా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని లైక్ చేస్తే ప్రతి ఒక్క బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వాతావరణం సంబంధించిన అప్డేటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అనమాట ఇది. ఇక రెండవదిగా మరి ఏపీ ప్రభుత్వం నూతన ఆలోచన అయితే చేసింది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసేసండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల వాతావరణం పరిస్థితుల ప్రభావంతో మరి చూసుకున్నట్లయితే రాబోయే వారం రోజుల పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటన అయితే రావడం జరిగింది. చూశారు కదండి. మరి వస్తున్న ఈ యొక్క మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ రోజుతో మొదలుకొని మరి రాబోతున్న ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి. విశాఖపట్నం కానివ్వండి ఫుల్ క్లౌడీ అయిపోయింది. మొత్తం వెదరంతా కూడా మబ్బులతో మరి ముంచేసింది. మరి ఇందులో భాగంగా ఈ ఒక్క రోజు నుంచి ప్రారంభంతో మరి తర్వాత రానున్న మొదటి వారం అంతా కూడా మరి ఈ యొక్క ఋతుపవనాల యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా చూస్తామని చెప్పేసి వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇది తెలంగాణలో మరియు హైదరాబాద్లో ఇప్పటికే మరి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఉండబోతుందని మనకి అధికారికంగా రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో చూసుకున్నట్లయితే మాత్రం గత 2 రోజుల నుంచి వర్షాలు అయితే పడింది. నిన్న కూడా చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే గట్టిగా పడినట్లుగానే తెలుస్తుంది. మరి ఇప్పుడు ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో అయితే అతి భారీ కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారికంగా హెచ్చరిస్తుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా గోదావరి జిల్లాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు అలాగే తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని మరి పేర్కొనడం జరిగింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు అయితే కూడా వీచే అవకాశం ఉంది. మరి దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతేనే అప్రమత్తంగా వీలైనంత వరకు కూడా ఎవరైనా ఫిషింగ్కి వెళ్ళేవారు కానీ బోట్ల మీద సముద్రం తీరంలోకి వెళ్ళేవారు కానీ వారంతా కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు అయితే ప్రారంభం కాగా రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత అయితే మరింత పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందన్నట్లుగా ఈ యొక్క ప్రకటనలో వారు పేర్కొనడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక విషయం మీరు గమనించాలి. ఈ యొక్క వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు మరి ఉక్కపోతతో చాలామంది ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూనే వచ్చారు. మరి ఇప్పుడు ప్రజలకు ఈ యొక్క వర్షాల ఊరటనివ్వడం అనేది మనం గమనించాలి. మరి కొంతమందికి మాత్రం కొంచెం కష్టంగా కూడా మారచ్చు, ఎందుకంటే బయట పనులు అంత ఈజీగా ఈ యొక్క వర్షాల వల్ల సరిగ్గా జరగకపోవచ్చు. అయితే మరి భారీ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో రహదారులపై కూడా నీరు నిలిచే అవకాశం కూడా ఉందంటున్నారు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. మొత్తంగా చూస్తే రాబోయే వారం రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ యొక్క రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని మరి వాతావరణ శాఖ ఈ యొక్క సందర్భంగా తెలియజేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాక చెప్తున్నట్లుగానే సముద్రంలోకి వెళ్ళిన వారు కానీ వేటలకి మరి ఫిషింగ్ వేటకి వెళ్తారు కదా, వీరంతా కూడా చాలా వరకు కూడా జాగ్రత్త తీసుకోవాలని, ఏ మాత్రం కూడా అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ఉచితంగా ఫాలో అవ్వడం కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. కాబట్టి ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎలర్ట్గా ఉండాలనేది అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తాము. ఇక తర్వాత ముఖ్యమైన అప్డేట్ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ విషయం ఎంతగానో అవసరం. అయితే ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా మరి ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ప్రతిసారి సచివాలయానికి పరిగెట్టకుండా మరి ఇంట్లోనే కూర్చొని మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏదైనా అవసరమైతే ప్రభుత్వం దృష్టికే మన యొక్క ఇబ్బందులన్నీ కూడా తీసుకువెళ్ళాలన్న ముఖ్యమైన ఉద్దేశంతో మరి సీఎం
చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మీరు ఈ యొక్క విషయాన్ని వినే ఉంటారు, కానీ ఇది అమలు కూడా కాబోతుందన్నమాట. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చాలామంది కూడా ప్రభుత్వ సేవలు అయితే అందుబాటులో ఉన్నప్పటికీ వారు పూర్తి స్థాయిలో వారి యొక్క ఇబ్బందులు అనేది ప్రభుత్వంతో పంచుకోలేని పరిస్థితులు అయితే ఉందని మనకి కొన్ని కంప్లైంట్స్ అయితే రావడం జరిగిందంటూ మరి ప్రభుత్వం ప్రజలందరి విషయంలో కూడా మరింత సులభంగా ఉపయోగించుకునేలా ప్రత్యేక మొబైల్ యాప్ని అయితే అభివృద్ధి చేయాలని, అంటే ఒక యాప్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అధికారులను అయితే సీఎం ఆదేశించడం జరిగింది. ఈ యొక్క యాప్ ద్వారా అసలు ఎటువంటి పని ఉంటుంది, ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనేది మనం చూస్తే, ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే వివిధ ప్రభుత్వ సేవలు, మరి అదేవిధంగా సర్టిఫికేట్లు, దరఖాస్తులు మరియు ఇతర పౌర సేవలు కూడా పొందే అవకాశం కల్పించనున్నది ప్రభుత్వం. ఇటీవలే అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నేరుగా సీఎం మాట్లాడుతూ సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఇప్పటికే ఆర్టీజీఎస్ అదేవిధంగా కొన్ని గొప్ప వ్యవస్థల ద్వారా పరిపాలనలో కొత్త విధానాలను అమలు చేస్తున్నామని, ఇప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఎక్కువగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని అధికారులను అయితే సీఎం సూచించారు. ఈ యొక్క కొత్త యాప్ అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ని వారి యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని వినియోగించాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది. ఈ యొక్క కొత్త యాప్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే మరీ చిన్న అవసరాల కోసం వెళ్ళాల్సిన అవసరం అయితే ఎప్పుడు కూడా రాదని, ఏదైనా పెద్ద అవసరం అయితే నేరుగా మనిషితో మాట్లాడడం ఎంతో అవసరం కాబట్టి అప్పుడు మాత్రమే మీరు సచివాలయానికి వెళ్ళడం కానీ అటువంటివి చేయొచ్చు. ఇక పలు శాఖలకు సంబంధించిన సేవలు ఒకే వేదికపై లభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. దీంతో సమయం ఆదా కావడంతో పాటు మరి పారదర్శకత పెరిగి ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ సేవలను కూడా పూర్తిగా ఆన్లైన్లోకి అయితే తీసుకురావాలన్న ముఖ్యమైన లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ యొక్క సందర్భంగా మరి ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ యాప్ ఎంతగానో ప్రతి ఒక్క ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఉపయోగపడుతుందని మరి సీఎం భావిస్తున్నారు. ఈ యొక్క గవర్నమెంట్ పరిపాలనలో ఏ యొక్క సమస్యలు వచ్చినా కూడా మీరు ఆ యాప్ ద్వారా అందించేలా కూడా ఈ యొక్క చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ఏ సమస్యలకు ఎటువంటి తీరులో రెస్పాండ్ అవుతారు అనేది యాప్ మనకి డెవలప్ అయిన తర్వాతనే పూర్తి సమాచారం అయితే అందబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.